మనకిక్కడ పోలీస్ అంటే కాకి యూనిఫామ్‌లో చూస్తుంటాం. ఇక్కడ దాదాపు తమిళనాడు, తెలంగాణ ఎన్ని చోట్ల గూడా కాకి యూనిఫామ్‌లోనే ఉంటుంది. అదే సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు మాత్రం షర్ట్ కింద ప్యాంటు కాకిదేస్తారు. షర్టు మాత్రం వైట్‌దేస్తారు. దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పోలీస్ యూనిఫామ్‌లున్నాయి. ఆహ్, కొన్ని రాష్ట్రాల్లో ప్యూర్ తెలుపు యూనిఫామ్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో వేరే కలర్ యూనిఫామ్‌లున్నాయి. ఇది మనం వేరే రాష్ట్రాలకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులను గుర్తుపట్టడంలో కష్టమవుతుంది. మనది భారతదేశం అంతా ఒకటే అయినప్పుడు, దేశమంతా ఒకటే పోలీస్ యూనిఫార్మ్ ఉండాలి. వన్ నేషన్, వన్ పోలీస్ యూనిఫార్మ్. అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రకమైనటువంటి పోలీస్ యూనిఫార్మ్ ధరించాలన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. త్వరలో చట్టం తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అయితే పోలీస్ శాఖ అన్నటువంటిది లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వపు సబ్జెక్ట్‌లో ఉంటుంది. అలాగే దేశ భద్రత అనేటటువంటిది దేశ కేంద్ర ప్రభుత్వపు సబ్జెక్ట్‌గా ఉంటుంది. ఈ రెండిటికి అంటే రాష్ట్రాలకి పోలీసింగ్ విషయంలో ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా? లేదా? అన్నటువంటిది తేలాల్సుంది.